For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. తల్లిదండ్రులు శాపనార్థాలు పెడతారు అంటే దీంట్లో చిన్నప్పుడు మనల్ని మామూలుగా తిట్టేటప్పుడు వీడు దుంపదేగా అని సర్వసాధారణంగా తిడుతూ ఉంటారు. దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది నిజంగా. దుంప అంటే అజ్ఞానము అని, అంటే వీడి అజ్ఞానం పోగాక అని తిట్టడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేక నదుల్లో స్నానం చేసి వస్తూ ఉంటే వినాయకుడు మాత్రం తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినంత మాత్రానే ప్రతి నదిలో వినాయకుడు స్నానం చేసి ఎదురొస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనబడతారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం అనేది అక్కడే తెలిసిపోతుంది మనకి. నమస్కారం, మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న ఎన్నో సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రత్యంగిరి ఉపాసకులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ కాలంలో కోపం అనేది చాలా మందికి చాలా కామన్ అయిపోయింది. అందులో మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మనపై అరుస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే పిల్లలు ఏమైనా చేసినప్పుడు వాళ్ళు తిట్టడం అనేది కామన్. కానీ కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లలపై శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా. సో తల్లిదండ్రులు పెట్టిన శాపనార్థాలు అనేవి పిల్లలకు తగులుతాయా? మంచి ప్రశ్న అమ్మా. అంటే ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ పిల్లలకి చాలా అవసరమైనటువంటి ప్రశ్న ఇది. తల్లి, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాం మనం, ఆమెను కూడా అమ్మ అని పిలుస్తాం కదా. తల్లిదండ్రులు శాపనార్థాలు పెడతారు అంటే దీంట్లో చిన్నప్పుడు మనల్ని మామూలుగా తిట్టేటప్పుడు వీడు దుంపదేగా అని సర్వసాధారణంగా తిడుతూ ఉంటారు. దాంట్లో కూడా ఒక పరమార్థం ఉందమ్మా నిజంగా. దుంప అంటే అజ్ఞానము అని, అంటే వీడి అజ్ఞానం పోగాక అని తిట్టడం. అదే పెద్ద అయిన తర్వాత పిల్లలు ప్రవర్తన తల్లిదండ్రులకి బాధ కలిగిస్తూ ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఎవరైనా మేము చూపించిన సంబంధం చేసుకోవాలి, మాకు నచ్చిన అమ్మాయి కూడా ఉండాలి అబ్బాయితో పాటుగా అనుకునేవాళ్ళు కొంతమంది అంటే తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం చేసుకోవడం. అవునా? అది కూడా ఎంతవరకు ఉంటుంది కోపం వీళ్ళకి? ఒక పిల్లలు, ఓ పిల్లాడు, ఓ పిల్ల పుట్టేంతవరకు కోపం ఉంటుంది. తర్వాత మరలా అడ్జస్ట్ అవుతున్నాను. అంటే తల్లిదండ్రులు అంత క్షమాగుణం కలిగినటువంటి వాళ్ళు. మనం తల్లిదండ్రుల్ని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని పిలుస్తున్నాం మనం. అవునా? అంటే మొట్టమొదటిగా తల్లిని చెబుతూ ఉన్నాం. తల్లి గొప్పతనం ఎంత ఉంటుంది అంటే నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అంటారు. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు, తల్లికి మించినటువంటి దైవం లేదు. ఇవన్నీ దేవతలు కూడా మనకి చాలా వరకు నిరూపించారు. వినాయకుడి కథలోకి వెళ్తే, మనకి వినాయక చవితి కథలోకి వెళ్తే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేక నదుల్లో స్నానం చేసి వస్తూ ఉంటే వినాయకుడు మాత్రం తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినంత మాత్రానే ప్రతి నదిలో వినాయకుడు స్నానం చేసి ఎదురొస్తున్నట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనబడతారు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం అనేది అక్కడే తెలిసిపోతుంది మనకి. అలాగే నిజంగా తల్లికి ఒక నమస్కారం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మన శాస్త్రంలో చెప్పారు. భూప్రదక్షిణ షట్కేన సేతు స్నాన శతేన చ నదీ స్నాన సహస్రేషు తత్ఫలం మాతృవందతే అని చెప్తారు. అంటే అమ్మకి నమస్కారం చేస్తే 6 సార్లు భూమి మొత్తం ప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం తల్లికి నమస్కారం చేస్తే వస్తుందంటాడు. అలానే సేతు అంటే ఏంటి? సముద్రం 100 సముద్రాలలో స్నానం చేస్తే, సముద్రంలో స్నానం చేస్తేనే ఉన్న దరిద్రం మొత్తం పోతుందంటారు. అంటే ఉప్పు నీళ్ళు కదా, ఉప్పు అంటే మనకి జ్యేష్ఠాదేవికి సంబంధించినటువంటి వస్తువు కదా, అంటే శనీశ్వరుడికి సంబంధించిన ఆ నీళ్ళలో స్నానం చేస్తే దరిద్రం పోతుంది అంటాడు. అలాంటి 100 సముద్రాలలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది అంటాడు. నదీ స్నాన సహస్రేషు 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది అంటాడు తల్లికి నమస్కారం చేస్తే. అంటే తల్లి అంత గొప్ప స్థాయిలో ఉంది. అలానే తండ్రి కూడా అండి. ఆది గురువు ఎవరు అంటే మనకి తల్లి అమ్మ అని నేర్పిస్తుంది, కానీ అక్షరాభ్యాసం చూడండి తండ్రితోనే చేయిస్తారు మనకి. అక్కడ చూడండి, ఓం నమ శివాయ సిద్ధన్నమః అని చెప్పి అక్షరాభ్యాసం రాయిస్తారు. అంటే మొట్టమొదటి గురువు తండ్రి. అలాగే ఆ ఆది గురువు ఎవరు అంటే ఈశ్వరుడు. అందరికీ పంచాక్షరి మంత్రం అవసరం. అది ఎవరి ద్వారా ఉపదేశింపబడుతుంది? తండ్రి ద్వారానే. బ్రాహ్మణులు ఉపనయనం చేసేటప్పుడు కూడాను తండ్రి ద్వారానే గాయత్రోపదేశాన్ని, బ్రహ్మోపదేశాన్ని చేయిస్తారు ఆ వటువు చెవిలో. అంటే తండ్రి ఆది గురువు అవుతున్నాడు. తండ్రి స్థానం కూడా అంతే గొప్పది.
కాబట్టి ఈ తల్లిదండ్రులు అంత స్థానంలో ఉన్న తర్వాత కూడా వాళ్ళని బాధ పెడితే వాళ్ళు తిట్టేటువంటి తిట్లు మనకి వస్తాయా అంటే నిజంగా చెప్పాలి అంటే తల్లిదండ్రులు ఎవరు మనస్ఫూర్తిగా తిట్టరమ్మ. ఆ బాధ ఆ క్షణానికి అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ వెంటనే అంటే రియాక్ట్ అయ్యేది ఎవరు? వీళ్ళే. అరే నేను అనవసరంగా తిట్టాను నా కొడుకుని, తిట్టకుండా ఉండాల్సింది కదా అని చెప్పి. ముఖ్యంగా తల్లిదండ్రులు తిడుతున్నారు అంటే ఆ పాపం మనది. మనం చేసేటువంటి కృత్యాలు ఏదే పనులు ఉన్నాయో, మనం చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా ఉండి సద్బుద్ధితో తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటే చాలు. తల్లిదండ్రులు తిట్టేటువంటి తిట్లు మనకు వస్తాయా అంటే అవి కూడా ఆశీర్వచనాలుగా మారతాయి. అంత మాత్రాన వాళ్ళ చేత తిట్టించుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి పనులు చేయడం కాదు. కాబట్టి మంచి పనులు చేయండి, తల్లిదండ్రులను గౌరవించండి, తప్పనిసరిగా వాళ్ళ ఆశీస్సులు పొందండి. వాళ్ళ ఆగ్రహం కాదు అనుగ్రహం పొందండి తప్పనిసరి. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.